ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. వసంత నవరాత్రుల్లో రెండవ రోజు పూజ మనం ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి చైత్రమాసం వచ్చిందండి. ఈ చైత్రమాసంలో శుక్ల విధియ రెండవ రోజు. ఆ రోజున మనము అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గాదేవి యొక్క రెండవ అవతారం, నవదుర్గల్లో రెండవదైనటువంటి బ్రహ్మచారిణి అమ్మవారికి పూజ చేస్తాం. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క ఆ రూపాన్ని మనము ఆ అమ్మవారి యొక్క ధ్యానం చేసుకొని అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతభాషాం కుశపుష్పబాణజాపాం అణిమాధిభిరాభృతామయూకై అహమిచ్చేవ విభావయే భవానీం అంటూ ఆ జగన్మాత అయినటువంటి ఆ యొక్క బ్రహ్మచారిణి అమ్మవారిని చక్కగా మనము ఆ కలశంలో మనం అందులోకి ఆహ్వానిస్తాం. మొదటి రోజున నేను చెప్పాను ఏ విధంగా అయితే కలశాన్ని పెట్టాలో, అదేవిధంగా రెండవ రోజున కూడా మీరు అంతా కూడా నిద్రలేచి చక్కగా తలంటు స్నానం చేసి సూర్యోదయానికంటే ముందర నిద్రలేస్తే చలినీళ్ళతో స్నానం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చక్కగా మీరు ఏం చేయాలండి, మరి ముగ్గులు అవన్నీ వేసేసుకొని కలాపులు అవన్నీ వేసేసుకొని పూజా మందిరంలో క్లీన్ చేసుకుంటారు. ఆల్రెడీ మనకి అక్కడ కలశం పెట్టేసింది. రెండవ రోజున ఆ తల్లి అయినటువంటి బ్రహ్మచారిణి అమ్మవారు కమండలం పట్టుకొని చేతిలో జపమాల పట్టుకొని ఉంటుంది. ఆ జగజ్జనని అయినటువంటి ఆమెయే అనఘాదేవి అవతారం అన్నమాట. అంటే గురుపత్ని, గురు రూపంలో ఉన్నటువంటి ఆదిపరాశక్తి దత్తాత్రేయ స్వామి వారి యొక్క లేడీ అవతారం అని చెప్పాలి. అంటే గురువులు ఎవరైనా సరే దత్తాత్రేయ స్వామి వారి రూపంలో ఉంటుంది. ఆదిపరాశక్తి అయినటువంటి బ్రహ్మచారిని దత్తాత్రేయ స్వామి వారి యొక్క కన్సర్ట్ అయినటువంటి అనఘాదేవి రూపంలో ఈ 9 రోజులు మనం పూజ చేస్తాం. పూజ చేసినప్పుడు చక్కగా బ్రహ్మచారిణి అమ్మవారికి మనం లలితా సహస్రం ఉంది మన దగ్గర. ఆ రోజంతా కూడా లలితా సహస్రాలు చదువుకోవచ్చు. షోడశోపచార పూజ చేయాలా. ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, స్నానం సమర్పయామి, తర్వాత వస్త్రం సమర్పయామి. ఇలా మీకు తెలియనటువంటివి ఏం లేవు. 16 ఉపచారాలు చేసిన తర్వాత అష్టోత్తర నామాలతో ఓం దుర్గాయ నమః, ఓం బ్రహ్మచారిణ్యాయ నమః, ఓం శివాయ నమః, ఓం అని చెప్పేసి మీరు చక్కగా వాణ్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః అంటూ 108 సార్లు చక్కగా ఆ అమ్మవారికి మీరు పాదాలకి మీరు పూజ చేయండి. పూజ చేసిన తర్వాత మనము నైవేద్యం పెట్టాలా. చక్కెర పొంగలి నైవేద్యంగా తయారు చేసి ఆ అమ్మవారికి నివేదించండి. గుర్తుపెట్టుకోండి, ఉత్తర భారతదేశంలో మనకి దైవ భూమి అది. ఆ భూమి అంతా కూడా రాముడు అక్కడే పుట్టాడు, కృష్ణుడు అక్కడే పుట్టాడు. వాళ్ళు అంతా కూడా వసంత నవరాత్రులు ఎలా చేసి ప్రసాదం ఒక సింపుల్గా ఒక శనగలను కానీ, ఒక వేరుశనగ పప్పును కానీ, లేకపోతే ఈ యొక్క శనగపప్పును కానీ ఇవన్నీ పెడతారు. కాబట్టి అదేవిధంగా మనము ఆర్భాటాలకు వెళ్ళి మనం ఎన్నో నైవేద్యాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీరు చక్కగా కదంబ పుష్పం దొరికితే పెట్టుకోండి, లేకపోతే ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి, గన్నేరు, ఈ నందివర్ధన పుష్పాలన్నీ పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం ఇచ్చి హారతి ఇచ్చేసి చక్కగా ఈ ఫలితాన్ని ఏ తత్ఫలం శ్రీ పరదేవతార్పణమస్తు అని చెప్పేసి అప్పుడు సమర్పించినప్పుడు ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఇంద్రకీలాద్రి నివాసిని అయినటువంటి శ్రీ కనకదుర్గాదేవి రెండవ అవతారమైనటువంటి నవదుర్గల్లో రెండవ అవతారమైనటువంటి ఆ బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క సంపూర్ణ కటాక్షాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.